అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరం మరి మీరందరూ కూడా జాబ్లో సెటిల్ అవుతారని ఆశిస్తున్నాను. మీ అందరికి కూడా నూతన సంవత్సరం అనేటువంటి శుభాకాంక్షలు. మనం చూడగలిగినట్లయితే ఈ సంవత్సరం జాబ్ క్యాలెండరు మరి రాబోతుంది. దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 90,000 పోస్టుల పైగా రిక్రూట్మెంట్ అంటూ జరగబోతుంది. మరి సెంట్రల్ గవర్నమెంట్ వారి నుండి కూడా నోటిఫికేషన్స్ ఎక్కువగానే ఈ సంవత్సరం మరి భర్తీ చేయబోతున్నారు. ఈ 2026 సంవత్సరంలో మీరు కనుక కంపల్సరీగా నేను ఈ సంవత్సరం జాబు నాకు అవసరం, నేను సంవత్సరం జాబ్ సంపాదిస్తానని మీరు ఒక గోల్ పెట్టుకోండి. నూతన సంవత్సరం ఆ యొక్క నూతన సంవత్సరంలో మీరు పెట్టుకున్నటువంటి గోలు ఈ సంవత్సరంలో మీకు నెరవేరుతుంది. ఎందుకంటే మీరు ఒక ఎయిమ్ పెట్టుకుంటే ఆ ఎయిమ్ దిశగా మీరు ప్రయాణం చేస్తారు. మీరు ప్రిపరేషన్ ప్రారంభించి ఈ సంవత్సరం ఇప్పటి నుండి రేపు రాబోయేటువంటి జాబ్ క్యాలెండర్స్కి సిద్ధంగా మీ వంతు మీరుగా ఇప్పటి నుండి ప్రిపేర్ కాండి. ఆ యొక్క నోటిఫికేషన్ వచ్చే సందర్భం కల్లా సిలబస్ అంటూ మీరు ఒకసారి కంప్లీట్ చేసుకుని ఉంటే మంచిదని తెలియజేస్తున్నాను. ఈ 2026 సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ రాబోతుంది కాబట్టి చూస్తున్నటువంటి అభ్యర్థులు అయినటువంటి మీరందరూ కూడా తెలుగు అకాడమీ బుక్స్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వండి. రెండోది ఎన్సీఆర్టీ ఇంగ్లీష్ బుక్స్ మీ దగ్గర ఉంటే వాటిని ప్రిపేర్ చేయండి. తెలుగు అకాడమీ బుక్స్ చదవండి, వాటికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వండి. రెండవది ఎన్సీఆర్టీ బుక్స్, వాటికి ప్రిఫర్ ఎక్కువగా ఇవ్వండి. ఈ రెండు బుక్స్ నుండి ఎగ్జామినర్ గారు బిట్లు ఇవ్వటం అంటూ జరుగుతూ ఉంటుంది. వీటి నుండి ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మీరు ఈ బుక్స్ని స్టడీ చేయండి. తెలుగు మీడియం తెలుగు అకాడమీ బుక్స్ 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు మీ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క 10th క్లాస్ చదివేటువంటి వారి దగ్గర కానీ మీరు వాటిని తీసుకొని ప్రిపేర్ అయితే మంచిదని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం చదివేటువంటి వారు కూడా ఎన్సీఆర్టీ బుక్స్ 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు మీరు ఆ యొక్క ఎన్సీఆర్టీ బుక్స్ చదివితే మంచిదని తెలియజేస్తున్నాను. ఎగ్జామినర్ గారు ఇచ్చేటప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకొని ఎగ్జామ్ పేపర్ అంటూ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. గత 3-4 ప్రీవియస్ పేపర్స్ను పరిశీలించి చూసిన తర్వాత ఈ యొక్క మాటలను నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. సరే, ఈరోజు మనం ఈ యొక్క కంటెంట్లోనికి ప్రవేశించగలిగినట్లయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి రిక్రూట్మెంట్ 2026 సంవత్సరానికి షార్ట్ నోటీస్ ఇచ్చారండి. అప్లై ఆన్లైన్ ఫర్ మరి ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది. ఈ షార్ట్ నోటీస్ అప్లై ఆన్లైన్ ఫర్ 22,000 పోస్టులకు టెంటేటివ్ పోస్టులకు నోటిఫికేషన్ అంటూ జారీ చేయడం జరిగింది. చూసారా, 2026 సంవత్సరానికి అప్పుడే నోటిఫికేషన్ అంటూ కూడా స్టార్ట్ అయింది. 1 by 1 వస్తున్నాయి. మీరు సిద్ధపడి మీ వంతు ప్రిపేర్గా మీరు ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలని తెలియజేస్తున్నాను. చెప్పాను కదండి, 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు తెలుగు అకాడమీ బుక్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. ఇంగ్లీష్ మీడియం వారు ఎన్సీఆర్టీ బుక్స్ 10th క్లాస్ నుండి మరి ఇంటర్మీడియట్ వరకు మీరు ఆ బుక్స్ ప్రిపేర్ అయితే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కన్నా మీరు ఆ యొక్క ఇచ్చేటువంటి ప్రశ్నలను సులభంగా అర్థం చేసుకొని రాయడానికి అవకాశం ఉంటుంది. సరే, మనం చూడగలుగుతున్నట్లయితే అండి, ఈ వీడియోని చూస్తున్న మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. చూస్తున్న మీరు నాది ఈ యొక్క బాధ్యత సంవత్సరం జాబ్ కొట్టాలి అని మీరుగా ఆ యొక్క డెసిషన్ తీసుకొని పోస్టులకు ప్రిపేర్ అవ్వండి. రైల్వే వారి నుండి మరి సంవత్సరానికి గ్రూప్ డి రిక్రూట్మెంట్ 2026 సంవత్సరానికి 22,000 పోస్టులు ప్రారంభించడం జరిగింది. అది కూడా మీకు క్లుప్తంగా స్పష్టంగా ఒక్కొక్క దాని గురించి
మీకు ఎక్స్ప్లెయిన్ చేసి నేను వివరిస్తానండి. కంపెనీ నేమ్ వచ్చిన తర్వాత రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి, పోస్ట్ నేమ్ వచ్చిన తర్వాత గ్రూప్ డి. ఎన్ని పోస్టులు ఉన్నాయి అని మనం చూడగలిగితే 22,000 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు శాలరీ ప్రారంభ వేతనం ఎంత ఉంటుందని మనం కానీ చూడగలిగినట్లయితే 18,000 రూపాయలు ఈ పోస్టులకు శాలరీ ఉంటుంది. మరి పోస్టులకు క్వాలిఫికేషన్ ఎంత కలిగి ఉండాలి ఏంటి అని మనం చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులు 10th క్లాసు ITI చేసినటువంటి వారు ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. సరే, పోస్టులకు అప్లై చేసుకోవచ్చా అండి, మరి ఏజ్ మరి ఎంత ఇచ్చారు ఏంటి అని మనం చూడగలిగినట్లయితే ఈ రైల్వే పోస్టులకు ఆర్ఆర్బీకి అప్లై చేసేటువంటి అభ్యర్థులు 18 సంవత్సరాలు వచ్చినటువంటి ప్రతి అభ్యర్థి ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల వరకు ఏజ్ ఉంది. 10th క్లాస్ ITI చేసినటువంటి వారికి ఈ 2026 సంవత్సరం ఇది ఒక సువర్ణమైనటువంటి అవకాశం. ఈ వీడియోని చూస్తున్న మీరు ఇప్పుడే ఈ యొక్క పోస్టులకు ఆన్లైన్లో అప్లై చేసుకుంటారు అని తెలియజేస్తున్నాను. ఈ పోస్టులకు మరి ఎప్పటి నుండి నోటిఫికేషన్ ప్రారంభమవుతుందండి? పోస్టులు వస్తున్నారు కదా, మరి ఈ యొక్క 22,000 పోస్టులకు ఆన్లైన్ ఎప్పుడు ఇస్తారు అని ఆ యొక్క వివరాలు ఇందులో మనకు చూడగలిగినట్లయితే మరి అడ్వర్టైజ్ నెంబర్ వచ్చిన తర్వాత CN09/2025 అండి. ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లై చేయడానికి ప్రారంభమయ్యేటువంటి తేదీ జనవరి 20, 2026 నుండి ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ అంటూ ప్రారంభించబడుతుంది. 20వ తారీఖు నుండి జనవరి 20వ తారీఖు నుండి 2026 సంవత్సరం ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ప్రక్రియ అంటూ ఆన్లైన్లో చేయడానికి అప్లికేషన్లో 20 తారీఖు నుండి ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. కాబట్టి మీరు ఇప్పటి నుండే ఈ పోస్టులకు ప్రిపేర్ అవ్వండి. అర్థమెటిక్, రీజనింగు, కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ వీటి మీద మీరు పట్టు సాధించగలిగినట్లయితే జాబ్ మీ సొంతం అవుతుంది. మరి ఈ పోస్ట్ అన్నటువంటిది 20 జనవరి 2026న ప్రారంభించడం జరుగుతుంది. మరి ఈ పోస్టులకు లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంటుంది ఏంటి అని మనం కన్నా చూడగలిగినట్లయితే ఈ పోస్టుకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు దాకా ఇచ్చారంటే ఫిబ్రవరి 20వ తారీఖు 2026 సంవత్సరం వరకు డేటు ఇచ్చారు. అనగా ఫిబ్రవరి 20 తారీఖు వరకు ఈ పోస్టులు ఆన్లైన్లో ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసేటువంటి సమయం 1 మంత్ ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని మీకు బిఫోర్గానే నేను అందిస్తున్నా. 20వ తారీఖు నుండి నోటిఫికేషన్ ఆన్లైన్లో ప్రారంభం చేస్తారు. కాబట్టి మీరు ఆర్ఆర్బి మరి గ్రూప్ డి పోస్టులకు రెడీగా ప్రిపేర్ అవ్వండి. విజయాన్ని మీ సొంతం చేసుకోండి. మరి ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఏ వెబ్సైట్ని సందర్శించాలి, ఏ విధంగా చేయాలి అన్నటువంటి ఆ యొక్క వివరాలు కూడా నేను మీకు ఇక్కడ క్లుప్తంగా తెలియజేస్తాను. ఈ పోస్టులకు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే వారు ప్రకటించారు. ఆ యొక్క వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క వెబ్సైట్ ఇప్పుడు మనం చూడగలిగినట్లయితే rrbchennai.gov.in మరియు indianrailways.gov.in ఈ సైట్ల ద్వారా మాత్రమే ఆన్లైన్లో ఆర్ఆర్బి గ్రూప్ డి రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరొకసారి చెప్తున్నాను, rrbchennai.gov.in మరియు indianrailways.gov.in ఈ సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. మరి ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి రిక్రూట్మెంట్ 2026 వేకెన్సీ డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి, మరి ఏ కేటగిరీ వారిగా ఎన్ని ఉన్నాయి, ఆ యొక్క వివరాలు కూడా అండి ఇక్కడ మనం మీకు తెలియచేస్తాను. ఒక్కొక్క దాని గురించి ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయో ఆ యొక్క వివరాలు ఇక్కడ మనం తెలియజేయడం జరుగుతుందండి. అసిస్టెంట్ ట్రాక్ మిషన్ వారికి 600 పోస్టులు ఉన్నాయి, వేకెన్సీ డీటెయిల్స్ అన్నమాట. మరి అసిస్టెంట్ బ్రిడ్జ్ వారికి 600 పోస్టులు ఉన్నాయి. మరి ట్రాక్ మిషనరిస్ట్ వారికి గ్రూప్ 4 వారికి 11,000 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ 4 వారికి 11,000 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ P-వే వారికి 300 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ TRD వారికి 800 పోస్టులు ఉన్నాయి. మరి అసిస్టెంట్ లోకో షెడ్ వారికి ఎలక్ట్రికల్లో 200
వేకెన్సీస్ ఖాళీలు ఉన్నాయి, 200 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రీషియన్లో దీనికి 500 పోస్టులు ఉన్నాయి. మరి అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ దానికి వేకెన్సీగా 50 పోస్టులు ఉన్నాయి. మరి అసిస్టెంట్ సి అండ్ డబ్ల్యూ వేకెన్సీ వచ్చిన తర్వాత 1000 వేకెన్సీ పోస్టులు ఉన్నాయి అనమాట. మరి అసిస్టెంట్ ఎస్ఎన్టీ వారికి 1500 పోస్టులు ఉన్నాయన్నమాట. పోస్ట్మ్యాన్ బి పాయింట్స్మ్యాన్ బి వారికి 5000 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ఎస్ఎన్టీ వారికి 1500 పోస్టులు ఉన్నాయి. ఇవి మొత్తంగా కలుపుకొని 22,000 పోస్టులు ఆర్ఆర్బి గ్రూప్ డి రిక్రూట్మెంట్కి 2026 సంవత్సరంకు 22,000 పోస్టులు మరి ప్రకటించడం జరిగిందనమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ చెప్పాం కదండి. మరి క్యాండిడేట్స్ పాస్డ్ ఐటీఐ 10th క్లాస్ మార్క్స్ పరంగా మీరు ఉత్తీర్ణులు అయినటువంటి అభ్యర్థులు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చిన తర్వాత యాజ్ ఆన్ 1/1/2026 ప్రకారంగా మినిమం ఏజ్ 18 సంవత్సరాలు వచ్చినటువంటి వారి నుండి మ్యాక్సిమం ఏజ్ 33 సంవత్సరాలు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఈ పోస్టులకు మరి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చిన తర్వాత యాజ్ పర్ మరి అప్లికబుల్ యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అంటూ మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్ చెప్తున్నానండి. ఇవి ఈ యొక్క జనవరి మాసంలో ప్రారంభం కాబోతున్నాయి. మరి ఈ యొక్క ఆన్లైన్లో అప్లై చేసేటువంటి డేటు 20/1/2026 నుండి జనవరి 20, 2026 నుండి ప్రారంభించబోతున్నారు. ఈ యొక్క ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ప్రారంభం కాబోతుంది. ఈ పోస్టులకు ఆన్లైన్లో లాస్ట్ డేట్ వచ్చిన తర్వాత 20/2/2026 వరకు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని తెలియచేస్తూ ఉన్నాం. మరి ఏజ్ వచ్చిన తర్వాత 18 సంవత్సరాలు వచ్చినటువంటి వారు మరి యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ 33 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగిందనమాట. ఈ వీడియోని చూస్తున్న మీరు 10th క్లాసు ఐటీఐ చేసినటువంటి వారికి ఈ సమాచారాన్ని చేరవేస్తే మంచిది. వారికి మనం సహాయం చేస్తున్నటువంటి వారిగా ఉంటామని తెలియజేస్తున్నాం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ యొక్క ఛానల్ని మీరు బలపరిచి మోటివేషన్ చేసి మరి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఇన్ఫర్మేషన్ పంపించగలిగినట్లయితే మంచిదని తెలియజేస్తున్నాను. ఈ ఛానల్ని మీరు బలపరచండి. మరి ఈ ఛానల్ మోటివేషన్ మరి చేసేటువంటి ఆ యొక్క క్రమంలో మీరు మీ వంతు బాధ్యతగా మరి భావిస్తారని తెలియజేస్తున్నాను. ఈ ఛానల్ మోటివేషన్ అయితే మరిన్ని లేటెస్ట్ గవర్నమెంట్ వారి నుండి, కేంద్ర ప్రభుత్వం వారి నుండి వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కానీ, కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి స్టేట్ ప్రభుత్వం నుండి కానీ, సెంట్రల్ ప్రభుత్వం నుండి కానీ వచ్చినటువంటి ఆ యొక్క జాబ్ లేటెస్ట్ నోటిఫికేషన్ నా ఎంతో బాధ్యతగా నేను వాటిని స్వీకరించి జాబ్స్ యొక్క డీటెయిల్స్ వివరాలు ఈ 2026 సంవత్సరంలో ఏ జాబులు రాబోతున్నాయి, ఎన్ని పోస్టులు ఇస్తున్నారు, ఆ యొక్క వేకెన్సీ ఎంత ఉంది అన్న వివరాలన్నీ కూడా మీకు నేను తెలియచేయాలని భావించాను కాబట్టి తెలియజేస్తున్నాను. ఈ 2026 సంవత్సరంలో మీ అందరికి కూడా మరి జాబులు సంపాదిస్తారని ఆశిస్తున్నాను. ఈ సమాచారాన్ని చూసినటువంటి మీరు 10th క్లాసు ఐటీఐ చదివినటువంటి వారికి ఈ విషయాలను తెలియచేయండి. మరి ముఖ్యంగా మీరు మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు కానీ, మీ యొక్క సలహాలు కానీ, మీరు ఇంకా ఏమైనా మీ యొక్క ఆ యొక్క అభిప్రాయాలు తెలియజేయాలన్నట్లయితే ఈ క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో నాకు పంపించగలిగినట్లయితే వాటిని నేను స్వీకరించి నా వంతు బాధ్యతగా అన్ఎంప్లాయ్మెంట్ అభ్యర్థులైనటువంటి వారికి మెరుగైన సమాచారంతో నేను మీకు అందిస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.